బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఏరువేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ప్రధానంగా వేట ఉధృతంగా అక్కడ కొనసాగుతున్నటువంటి సందర్భం ఉంది. రాజౌరి జిల్లాలో ఉగ్రవాదుల కోసం చేపట్టినటువంటి భారీ సెర్చ్ ఆపరేషన్ ఈరోజు 6వ రోజుకు చేరుకుంది. ఇక ప్రధానంగా మంజాకోట్ పరిసరాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ముష్కర్లు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆర్మీ అలాగే స్థానిక పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా అక్కడ రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టాయి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి జవాన్లు అంగుళం జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశం లేకుండా మంజాకోటకు సంబంధించి ఆ ప్రాంతంలో పూర్తిగా భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో స్థానికులు అప్రమత్తం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి ఆపరేషన్ సెర్చ్ ఆపరేషన్ ఏదైతే ఉందో చాలా కీలకంగా భావిస్తుంది భారత ఆర్మీ. సో అక్కడ ఉగ్రవాదులు ఏరువేతే లక్ష్యంగా ముందు నుంచి భారత పోరాటం ఉంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో పోలీసులు కానీ అక్కడ సంయుక్తంగా ఉన్నటువంటి సిఆర్పీఎఫ్ కానీ ఆర్మీ జవాన్లు కానీ వీళ్ళు త్రిముఖంగా ఈ సంయుక్తంగా అక్కడ దాడులు కొనసాగిస్తున్నారు. సో అక్కడ సెర్చ్ ఆపరేషన్ జల్లెడ పడుతున్నారు. ప్రతి అంగుళం కూడా అక్కడ జల్లెడ పడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా ముష్కర్లు ఉన్నారు, దాగి ఉన్నారు అన్నటువంటి సమాచారంతో అక్కడ రెక్కి నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో గతంలో అంటే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ 1 year పూర్తి చేసుకోవడం కానీ లేకపోతే జరిగిన పరిణామాలు కానీ లేకపోతే మరొకసారి ట్రంప్ మాట్లాడినటువంటి సందర్భాల్లో లేకపోతే ఇక్కడ భారత్కు సంబంధించి కూడా ద్వివేది ఎవరైతే ఉన్నారో ఆయన కూడా హెచ్చరికలు జారీ చేశారు. కశ్మీర్కి సంబంధించి ఈ మధ్య వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్నాయి. ప్రధానంగా అక్కడ ఉగ్రవాదులు అంతం చేయకపోతే భారత్కు ముప్పు ఖచ్చితంగా ఉంది. శాంతిని ఉంచకుండా అశాంతిని రగిల్చే ప్రయత్నం పాకిస్తాన్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది, తన ద్వంద్వ వైఖరి ప్రవేశపెడుతూనే ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం భారత బలగాలు అలాగే పోలీసు అధికారులు స్థానికంగా ఉండేవాళ్ళు అలాగే ప్రధానంగా సిఆర్పీఎఫ్ ఇక్కడ జల్లెడ పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇది 6వ రోజుకు చేరుకుంది సెర్చ్ ఆపరేషన్. సో కీలకంగా ఇంతవరకు ఎంతమంది దొరికారు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంటర్నల్కి సంబంధించిన అంశాలు భద్రతకు సంబంధించిన అంశాలు కాబట్టి బయటికి రాకపోయినప్పటికీ అక్కడ భారత్ చాలా సమర్థవంతంగానే సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. రైట్, మనం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఏరువేతే లక్ష్యంగా భద్రతా బలగాలు అక్కడ వేట కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రాజౌరి జిల్లాలో ఉగ్రవాదుల కోసం చేపట్టినటువంటి భారీ సెర్చ్ ఆపరేషన్ ఈరోజు 6వ రోజుకు చేరుకుంది. మాంజాకోట్ పరిసరాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ముష్కర్లు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆర్మీ స్థానిక పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. ఇక ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని జవాన్లు అంగుళం అక్కడ జల్లెడ పడుతున్నారు. ప్రధానంగా ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశం లేకుండా మంజాకోట్ ప్రాంతంకి సంబంధించి భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో స్థానికులకు సంబంధించి అక్కడ అప్రమత్తం చేశారు. ఇక్కడ స్థానికులే చాలా కీలకంగా ఉండాల్సినటువంటి అంశం. ఎందుకంటే స్థానికులు గతంలో కూడా ఆ ముష్కరులకి ఆశ్రయం కల్పించడం, వారిని తమ ఇళ్లలో దాచుకోవడం, అంటే పుల్వామా అటాక్కు సంబంధించి కానీ మొన్న ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి ఘటన ముందేదైతే జరిగిందో ఆ ఘటనకు సంబంధించి కానీ అక్కడ స్థానికంగా వారు కొన్ని రోజులు ఉండటం, రెక్కీ నిర్వహించడం, అక్కడ సందర్శకులు ఎవరెవరైతే వస్తున్నారో టూరిస్టులకు సంబంధించి ఒక కీలకమైన సమాచారం తెలుసుకోవటం. సో అక్కడ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా అక్కడ భోజనం చేసి వచ్చి దాడి చేశారు. సో ఇక్కడ కూడా
అలాంటి సందర్భాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి అంగుళం అక్కడ జవాన్లు సెర్చ్ ఆపరేషన్లో అక్కడ కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో అక్కడ ఏదైతే సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలోనే స్థానికంగా అప్రమత్తం చేశారు. సో అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 6వ రోజు చేరుకుంది. ఇంకా అక్కడ సమాచారం పూర్తిగా ఇంటర్నల్, ఎందుకంటే భద్రతకు సంబంధించిన అంశాలు కాబట్టి బయటికి రాకపోవచ్చు, కానీ చాలా సమర్థవంతంగానే భారత్ అక్కడ ఆపరేషన్ కొనసాగిస్తుంది, జల్లెడ పడుతుంది, ముష్కర్లో ఏరువేత్తే లక్ష్యంగా ముందుకు వెళుతున్నటువంటి సందర్భం ఉంది.